హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాదెల్ల. నరేష్ గారు, మీరు అనవసరంగా తొందరపడ్డారు. వర్సిటైల్ యాక్టర్ హోదాలో అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అసలు మీరు పూర్తి వీడియోని చూడలేదు. ఇప్పుడు ఈ మాటలని సీనియర్ యాక్టర్ నరేష్ని ఉద్దేశించి పవన్ ఫ్యాన్స్ చెప్తున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడాడు? పవన్ ఫ్యాన్స్కి నరేష్తో ఏం పని? తెలుగు సినిమాకి కొత్త సువాసన అద్దిన హీరోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకడు. తన పవర్ఫుల్ యాక్టింగ్తో కొన్ని లక్షలాది మంది అభిమానులని సంపాదించాడు. ఆ అభిమానం జనసేన పార్టీ స్థాపించేదాకా వెళ్ళిందంటే ఆయన స్టామినాని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న ఎలక్షన్స్ ప్రచారంలో బిజీగా ఉన్నాడు. రీసెంట్గా సూపర్ స్టార్ కృష్ణని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వీటిపై సోషల్ మీడియా వేదికగా నరేష్ తన స్పందనని తెలియజేశాడు. కృష్ణ గారిని పవన్ విమర్శించడం బాగోలేదంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ విషయంపైనే పవన్ ఫ్యాన్స్ నరేష్ కి రిప్లై ఇస్తున్నారు. నరేష్ గారు, మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోని పూర్తిగా చూడలేదు. ఎవరో ఏదో చెప్తే నమ్మకండి. దివంగత నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణ గారు ఆయన్ని వ్యతిరేకించారు. అయినా జగన్మోహన్ రెడ్డిలా ఎన్టీఆర్ గారు కృష్ణ గారి సినిమాల్ని అడ్డుకోలేదు. అంతటి గొప్ప సంస్కారవంతుడు ఎన్టీఆర్ అని పవన్ చెప్పాడు. అంతేగాని కృష్ణ గారిని పవన్ ఎక్కడా విమర్శించలేదు. పైగా పవన్ చెప్పిన మాటలనే గతంలో కృష్ణ గారు కూడా చెప్పారని గుర్తు చేస్తూ కృష్ణ గారి వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఈ మ్యాటర్ మొత్తం మీద అసలు కొసమెరుపు ఏంటంటే, పవన్ మించి నాయకుడిని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని నరేష్ పొగడడం గమనార్హం. ఈ మ్యాటర్ మొత్తం మీద అసలు కొసమెరుపు ఏంటంటే, పవన్ మంచి నాయకుడని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని నరేష్ పొగడడం గమనార్హం. ఇక వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పవన్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని ముందుకు దూసుకుపోతున్నాడు. నరేష్ బీజేపీలో ఉన్నాడు.